మన కర్మ ఏంటి అంటే హిందువుల పరిస్థితి, హిందుత్వవాదుల పరిస్థితి, ఈ సెక్యులర్ పార్టీలు ఉంటాయి. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, హే వీళ్ళంతా జై శ్రీరామ్ బ్యాచ్, ఆ బీజేపీ కొట్టేస్తారు, వీళ్ళు మనకి ఎట్టాగు పనికిరారు కానీ వీళ్ళు వదిలేయండి అని చెప్పేసి అనుకుంటాయి. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఏమనుకుంటారంటే, ఈడు జై శ్రీరామ్ అంటున్నాడా, ఈడు చచ్చినట్టు మనకే ఓటేస్తాడులే కానీ ఈయన వదిలేసి మిగతా వాళ్ళ ఓట్లు ఎట్ట పట్టుకోవాలో చూడండి అని చెప్పేసి తిరుగుతారు. అంటే దోబిక కుత్తన్న ఘర్కన్న ఘాట్కా అన్నట్టు అయిపోయింది హిందువుల బతుకు. ఇటు వాళ్ళకే కాకుండా ఇటు వీళ్ళకే కాకుండా అయిపోయింది. మీరు ఇప్పుడు ఈయన్ని సస్పెండ్ చేశారు అంటే గిరీష్ గారి ఆలోచనలు ఎట్లా ఉంటాయో నాకు తెలియదు. బట్ నేను 100% ఆయనకి సపోర్ట్ చేస్తున్నా కాబట్టి నా ఆలోచన చెప్తున్నా. ఇప్పుడు గిరీష్ గారిని కనుక మీరు ఇట్లా అవమానించి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే రేపు భవిష్యత్తులో ఆయన ఏదన్నా రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే మీరు అవమానించినా, చీగొట్టినా, చిల్లరగడ అన్నా ఆయన మీ చూరు పట్టుకునే ఉండాలా? ఇదే గిరీష్ గారు ఇప్పుడు ఈ తన హిందుత్వవాదాన్ని పట్టుకుని వేరే ఏదైనా పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తే, హే ఈ బీజేపీలోంచి బయటకు వెళ్ళిపోయాడు, హిందూ ద్రోహి అని మళ్ళీ మీరే ముద్రలేస్తారు, మీరే రాళ్ళేస్తారు. ఏంటి దేశంలో హిందుత్వవాదుల పరిస్థితి?